నిన్న ఆఫ్టర్నూన్ నుండే చెర్రీ బాబుకి ఫుల్ ఫీవర్ వచ్చింది. 2 రోజుల నుండే దగ్గు జలుబు ఉన్నది. చాలా డల్ ఉంటుండు. మొన్న పండగ రోజు కూడా అసలు ఏం తినలేదు. నిన్న సాయంత్రం చిన్న పనుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వచ్చేసరికి ఫుల్ గా ఫీవర్ వచ్చింది. అసలు వణుకుతుండు జ్వరంతో. హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఎంత చలి పెట్టినా బెడ్షీట్ లాంటివి కప్పద్దు. ఎందుకంటే బాడీ ఓవర్ హీట్ అయి పిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను వచ్చేసరికి ఫుల్ గా వణుకుంటూ బెడ్షీట్ కప్పుకొని పడుకున్నాడు. ఇంకా నేను వచ్చి ఆ బెడ్షీట్ తీసేసి తడి క్లాత్ తో ఊడ్చిన బాడీ మొత్తము. మా చెర్రీ బాబుకి ఏమైనా మాకు చాలా భయం అవుతుంది. అదే మా సోను బాబుకి అయినా కూడా మేము అంతగా టెన్షన్ పడము. ఎందుకంటే వాడు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటాడు. నాకు ఏం కాలేదనే ధైర్యంగా ఉంటాడు. మా చెర్రీ బాబు అలా కాదు, ఏమైనా తట్టుకోలేడు. కొంచెం జ్వరం తగ్గిన తర్వాత 2 పుల్కాలు ఎల్లిపాయ కారంతో తినిపించి పడుకోబెట్టిన. నైట్ అంతా ఫీవర్ వచ్చింది కదా, అసలు ఏమైందో తెలుసుకుందామని సిబిపి సిఆర్పి చేయించడానికి పొద్దున ల్యాబ్ టెక్నీషియన్ ని పిలిపించినాము. బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి నానా తంటాలు పడాల్సింది. ఎందుకంటే వాడికి అసలు బ్లడ్డే రాలేదు. 2 హ్యాండ్స్ కి తీసినా కూడా రాలేదు. చివరికి అతి కష్టం మీద కాలుకి తీయాల్సి వచ్చింది. 11:30 వరకు రిపోర్ట్స్ వస్తాయని చెప్పిండ్రు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లడమా ఏంటి అనేది ఆలోచించాలి ఇంకా.